ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తిగల దేవుడు. ఈ మాట వాగ్దానం మనకు రాగానే మనం ఏమని ఊహించుకుంటామంటే, ప్రతిదీ దేవుడు ఈసారి నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా చేయబోతున్నాడు అని. కానీ ఈ పదాలలో అన్ని పదాలు తీసేసి ఊహించడం అనే మాట రాగానే మనం ఎంతైనా ఊహించుకుంటాం. ఒక 10 రూపాయలని 1 నిమిషంలో 1,00,000 రూపాయలు చేసేస్తాడేమో అనే ఊహల్లోకి ఉంటాం. ఇక్కడ ఉన్న మనం ఎక్కడికో వెళ్ళిపోయినాము అనే ఊహల్లో ఉంటాం. ఎంతైనా ఊహించుకోవచ్చు. కానీ ప్రభు యొక్క ఆలోచన అలాగ లేదు. అట్లా అని దేవుడికి నీ ఇష్టాల మీద ఇష్టం లేదా, దేవుడికి అవన్నీ మన అక్కర్లు తీర్చడంలో ఏమాత్రం కూడా ప్రేమ లేదా అని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుని యొక్క గురి గమ్యం ఇది కాదు. దేవుడు ఎలా అనుకుంటున్నాడంటే, ఆయన స్వారూప్యంలో సృష్టించబడిన మనము ఆయన యొక్క సంపూర్ణత, ఆయన యొక్క పరిపూర్ణత మనం కలిగి ఉండాలని, ఆయన యొక్క రూపంలో ఉండాలని, ఆయన యొక్క వంటి పరిశుద్ధత మనం కూడా కలిగి ఉండాలని, ఆయన యొక్క అపరిమితమైన శక్తి అంటే మనం దేనికి ఉండవలసిన వారం? కేవలము శిక్షకే అర్హులం, కేవలము శాపానికే అర్హులం. కానీ మన వంటి వారిని ఆయన పట్టుకొని, ఎక్కడో మురికి కూపంలో ఉన్న మన వంటి వారిని తీసుకొచ్చుకొని బాగు చేసి తిరిగి లేపి ఆయన కృపచేత రక్షించి ఆయన సామర్థ్యత చేత మన వంటి వారిని ఆయన సంఘంలో చేర్చడం ఆయన యొక్క గొప్ప లక్షణం. అది ఊహించి వాటన్నిటికంటే వాస్తవానికి మనం వెనుకకు తిరిగి చూస్తే మన జీవితంలో ఏమాత్రం కూడా ఒక యోగ్యతలు అర్హతలు ఏమాత్రం లేవు. కానీ ఆయన ప్రేమను బట్టి, ఆయన యోగ్యతను బట్టి, ఆయన మన వంటి వారి జీవితంలో కలిగి ఉన్న ఆయన అపరిమితమైన శక్తిని బట్టి ఆయన మనల్ని తన రూపంలోకి తీసుకురావాలి అనుకుంటుండు. అది ఆయన ఊహించి వాటన్నిటికంటే చేయి శక్తి గల దేవుడు. రండి అటువంటి దేవుడి దగ్గరికి వద్దాం. ప్రభా, నా జీవితం కూడా నేను ఎట్లా అయితే అనుకుంటున్నానో అలాగ కాక నీవు ఏ విధంగా అనుకుంటున్నావో నా బ్రతుకుని మార్చు, నా భవిష్యత్తు నీ విధానంలో మార్చు, నీ ఇష్టంతో మార్చు అని వేడుకుందాం. రండి. ప్రియమైన తండ్రి, యేసుప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మా జీవితంలో కలిగి ఉన్న భవిష్యత్ ప్రణాళికలను బట్టి మేము అడిగిన దానికంటే మేము ఊహించేది చాలా కొద్దిగా ఉంటుంది. కానీ మీరు మా భవిష్యత్ అంతా ఆలోచించి చేయగలిగిన దేవుడు దేవా. ఆ ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా నీ పోలికలోకి, నీ సంపూర్ణమైన పరిశుద్ధతలోకి మేము రావాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.